హాయ్ అండి. నా పేరు స్వప్న. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసిన దగ్గర నుంచి అందరూ అడుగుతున్నారు. "అక్క నువ్వెలా వెయిట్ తగ్గావు? ఎంత వెయిట్ తగ్గావు? ఏం చేసి వెయిట్ తగ్గావు?" అని ప్రతి ఒక్కళ్ళకి ఇదే క్వెషన్ అండి. నా ఫ్యామిలీలో, నా ఫ్రెండ్స్ సర్కిల్ ప్రతి ఒక్కళ్ళకి ఇదే క్వెషను. నేను ప్రీవియస్ 83 కేజెస్ ఉండేదాన్నండి. నేను మాక్సిమం వెయిట్ తగ్గడానికి చాలా సార్లు చాలా ట్రై చేశాను. మంతెన సత్యనారాయణ రాజు గారి డైటు, వీఆర్‌కే సార్ డైటు చాలామందివి చాలా వీడియోలు చూసి డైట్ చేశాను. ఈవెన్ నేను ప్రీవియస్ హెర్బలైఫ్ ప్రొడక్ట్స్ కూడా వాడానండి. అవి వాడినాక మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యాను. ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ చేయలేనని వదిలేసాను. డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే డాక్టర్ గారు అన్నారు, "మీరు వెయిట్ చాలా ఎక్కువున్నారు. మీరు కంపల్సరీ ఫస్ట్ వెయిట్ తగ్గాలని" చెప్పారు. తర్వాత నాకే అనిపించింది ఎందుకు ఇంత లావయిపోతున్నాను. నేనున్న హైట్‌కి, నేనున్న వెయిట్ టూ మచ్ అండి. చాలా. నేను 5-5.1 ఉంటాను. నా వెయిట్ వచ్చేసి 50-55 కేజెస్ ఉండాలి. నేను దగ్గర దగ్గర 83 కేజీలంటే నా వెయిట్‌కి. సో, నేను ఒకరోజు డిసైడ్ అయ్యాను. ఎప్పుడు తగ్గాలి, తగ్గాలి అనుకుంటున్నాను గానీ సీరియస్‌గా తగ్గాలి అని ఏ రోజు అనుకోలేదు. అయితే ఒకరోజు అనుకున్నాను. నాకు నేను మెంటల్‌గా ఎందుకు అనుకున్నానో నాకు తెలీదు. కానీ నేను తగ్గాలి అని నా మైండ్‌లో ఎందుకో అనిపిచ్చింది. సరే స్టార్ట్ చేద్దామని 2025 జనవరి 2 నుంచి స్టార్ట్ చేశానండి. జనవరి 1 సెలబ్రేషన్స్ అయిపోయినాయి. జనవరి 2 నుంచి స్టార్ట్ చేశానండి. జనవరి 9థ్ మా హస్బెండ్ బర్త్‌డే చాలా బాగా సెలబ్రేట్ చేశాం. కానీ ఆ బర్త్‌డేలో కూడా నేను టెంప్ట్ అయ్యి కేక్ తీసుకోలేదు. అంత పర్ఫెక్షన్ ఆ రోజుటి నుంచి స్టార్ట్ అయింది. పక్కా నేను చెయ్యాలి, ఇది కంటిన్యూ చెయ్యాలి అని స్టార్ట్ చేశాను. ఓకే. పర్లేదు స్టార్ట్ చేశాను. అలాగా కంటిన్యూ అవుతున్నాను. నేను ఏది ఎక్స్‌ట్రా ఐటెమ్స్ కొనుక్కోవడం గానీ, తెచ్చుకోవడం గానీ ఏమీ చేయలేదండి. మాక్సిమం మనకు అందుబాటులో ఉండే ఫుడ్డే. ఈవెన్ మన వంటగదిలో ఉండే ఫుడ్ తోటే నేను వెయిట్ లాస్ అయ్యాను. అది నాకు నచ్చిన వండుకొని తింటూ వెయిట్ లాస్ అయ్యాను నేనైతే. నేను దగ్గర దగ్గర 83 కేజెస్ నుంచి 68 కేజెస్ వరకొచ్చాను. 68 కేజెస్ వచ్చిన తర్వాత సరే ఇప్పుడు కొన్ని రోజులు ఆపేద్దామని ఆపేసాను నేనే. ఎందుకంటే ఆ మధ్యలో మా నాన్నమ్మ గారికి చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది. అటు ఇటు చాలా స్ట్రగుల్ అయ్యాను. తర్వాత మళ్ళీ మా అత్తయ్య గారికి బాగోకపోవడం, మళ్ళీ మా అత్తయ్య గారు బాగోకపోవడం, తర్వాత నాకు చిన్న ప్రెగ్నెన్సీకి సంబంధించిన చిన్న ప్రాబ్లమ్ వల్ల నేను నార్మల్ రొటీన్ లైఫ్ స్టైల్‌లోకొచ్చేసాను. అయితే రొటీన్ స్టైల్‌లోకొచ్చాక నేను ఎంత వెయిట్‌కి నేనయ్యాను. ఈ డైట్ నాకు ఎంత వరకు యూజ్ అయింది ఏంటంటే, నేను 68 కేజెస్ వరకు వచ్చాక అక్కడ అంటే స్వీట్స్ ఈ ఫుడ్, ఆ ఫుడ్ అని లేదు. నాన్ వెజ్ ఫుడ్, గిర్యానీ మొత్తం స్ట్రీట్ ఫుడ్‌తో సహా కంటిన్యూ అన్నీ తిన్నానండి. ప్రెజెంట్ నా వెయిట్ వచ్చేసి 73.500 కేజెస్ అండి. అంటే 73.5 కేజెస్ ఎగ్జాక్ట్‌గా ఉన్నాను నేను. నేను మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్ నుంచి డైట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే నాకు పర్వాలేదు. నేను అంత తిన్నా గాని నేను ఈ వెయిట్‌లో ఉన్నాను అంటే బెటరే. నాకు అనిపించిందయితే బెటర్ అండి. నేను అందుకనే ఇప్పుడు నేను నెక్స్ట్ నా ఐడియల్ వెయిట్‌కి రావాలనుకుంటున్నాను. నేనున్న హైట్‌కి 5-5.1కి 50-55 కేజెస్. సో, నేను 55 కేజెస్‌కి రావాలి అని నేను మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ పెట్టుకున్నానండి. ఆ టార్గెట్ రీచ్ అవుతాను. నాకు సంబంధించిన టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అందుకనే నేను ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే. నా యూట్యూబ్ ఛానెల్ టైటిల్ నేమ్ కూడా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నాతో నేను మీ స్వప్న. అంటే నాతో నేను పోటీ పడుతున్నాను. మీకు ఆ చిన్న చిన్న టిప్స్ తెలియజెప్పడానికి నాతో నేను మీ స్వప్న అనే టైటిల్ కూడా నేను ఎంచుకోవడం జరిగింది. సో, నేను ప్రతిదీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఏంటి? ఏమేం ఐటెమ్స్ కావాలి? ఏమేం తీసుకొచ్చుకోవాలి? ఏం ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి? ప్రతిదీ మీకు నెక్స్ట్ వీడియోలో ఓన్లీ ఐటెమ్స్‌కి సంబంధించిన వీడియో మాత్రమే మీకు దాంట్లో క్లారిటీగా అప్‌కమింగ్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. కానీ ఇప్పుడు మనం డైట్ స్టార్ట్ చేయడానికి ఏం గావాలి మెయిన్‌గా అంటే ఫస్ట్ మెంటల్లీ మనం ప్రిపేర్ అయ్యి ఉండాలండి. మెంటల్‌గా మనం ఎంత ప్రిపేర్ అయ్యి ఉంటామో అప్పుడే మనం వెయిట్ తగ్గగలుగుతాం. ఎందుకంటే నేను ఈ మధ్యలో ఎన్నో డైట్‌లు చేశానని మీకు చెప్పాను గదా! చేస్తున్నాను, ఆపేస్తున్నాను మధ్యలో. చేస్తున్నాను, ఆపేస్తున్నాను. అంటే నేను తగ్గాలని ఒక చిన్న ఆశ ఉందే గానీ నాకెక్కడైనా కన్ఫర్మ్‌గా నేను తగ్గిపోవాలన్న లోపల ఫీడ్ అవ్వలేదేమో మేబీ నాకు. అందుకే మధ్యలో డ్రాప్ ఆఫ్ అయిపోయాను. కానీ ఈసారి ఎందుకో నాకు గూడా తెలీదు.
ఫిక్స్ అయిపోయింది నా మైండు, నా మనస్సాక్షి ప్రతిదీ ఫిక్స్ అయిపోయింది. నేను ఈసారి తగ్గాలి అని అవి ప్రిపేర్ అయిపోయి వాటితో పాటు నన్ను ప్రిపేర్ చేశాయి కాబట్టి ఇంత పర్ఫెక్ట్‌గా నేను ఇంత మంచిగా ఎక్కడికెళ్ళకుండా ఈవెన్ నేను ఎప్పుడో ఒకసారి వాకింగ్‌కి చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు చేసుకునేదాన్ని గానీ హెవీ వర్కౌట్స్ కూడా నన్ను చూసిన వాళ్ళకైతే నేను ఎలా ఉండేదాన్ని నా ఫ్రెండ్ సర్కిల్‌లో, ఫ్యామిలీ సర్కిల్‌లో వాళ్ళకైతే తెలుస్తుంది. అంటే మీరు ఫ్యామిలీకి కొత్త కాబట్టి మీకు అంత ఐడియా రాదు. కానీ అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు తెలుస్తుంది. నువ్వు చెయ్యాలి, నువ్వు చెయ్యగలవని నాకు నేను మోటివేట్ చేసుకొని అలా ముందుకెళ్ళి చేశాను. కానీ మెయిన్ మనకి కన్సిస్టెన్సీ ఉండాలండి. ముందు ఫుడ్ ఉంది గదా అని టెంప్ట్ అయిపోవడం మాత్రం చేయకూడదు. ఆ ఫుడ్ చూసినప్పుడల్లా నేను బరువు తగ్గాలి, నాకు నచ్చిన డ్రెస్ నేనేసుకోవాలి, నాకు నచ్చినట్టు నేను మంచిగా కనిపించాలి అని మనకి మనం అనుకోవాలండి. అలా అనుకున్న రోజు కంపల్సరీ మనం వెయిట్ తగ్గుతాం. ఇప్పుడు నన్ను చూసి, నా వీడియోలు చూసి అక్క వెయిట్ తగ్గింది, నేను గూడా వెయిట్ తగ్గుదాం అనుకోవడం కరెక్ట్ కాదు. మీకు అనిపించాలి. ఎందుకంటే నేను అలాగే ఫస్ట్‌లో కొంతమంది వెయిట్ లాస్ చూసి అబ్బా! నేను కూడా తొందరగా తగ్గేస్తే చక్కగా వాళ్ళకి నచ్చిన వాళ్ళలాగా మంచి బట్టలేసుకోవచ్చు కదా! అదేసుకోవచ్చు కదా! ఇదేసుకోవచ్చు కదా! అనుకున్నాను. అలా అసలైతే మనం కంటిన్యూ చేయలేము. మీరేమన్నా అనుకోండి. ఎందుకంటే నేను తగ్గానని మీరు తగ్గడం కాదు. మీకు కన్ఫర్మ్‌గా నేను తగ్గాలి. అంటే మీకొక దారి తెలియకపోవచ్చు. ఆ దారిలో చిన్న చిన్న ఏమన్నా సూచనలుంటే నేనివ్వగలుగుతాను. అంతేగాని కానీ మీకు మీరు మెంటల్లీ ప్రిపేర్ అయ్యి ఉండాలి ఫస్ట్. మీరు ప్రిపేర్ అయ్యి ఉంటేనే మీరు కన్సిస్టెన్సీగా చేయగలరు. అది ఏది లేదండి మనకి ఇంట్లో దొరికే ఐటెమ్సే మనం పెద్ద పెద్ద ఏవో ఆ పేర్లు, ఈ పేర్లు తెలియని పేర్లకెళ్ళి ఆ ఐటెమ్స్ తెచ్చుకొని కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు ఆపేస్తామంటే అది మనం కంటిన్యూ చేయలేము. అదే మనకు దగ్గరలో అవైలబుల్ ఉన్న ఐటెమ్స్ అయితే మనం ఈజీగా కంటిన్యూ చేయగలుగుతాము. మనకు తెచ్చుకోవడానికి ఈజీగా అవుతుంది. సో, ప్రతిదీ మీకు క్లారిటీగా చెబుతాను. కానీ ఫస్ట్ మీరు మెంటల్లీ ప్రిపేర్ అయ్యి ఉండాలండి. నేను చేశానని మీరు స్టార్ట్ చేయొద్దు. మీరు తగ్గాలి అని మీరు ఒక మోటో పెట్టుకోండి. అప్పుడు మాత్రం కన్ఫర్మ్‌గా మీరు తగ్గుతారు. దీనికి నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే మన మైండు, మన మనస్సాక్షి మనకెప్పుడూ మనల్ని మోసం చేయదండి. నేనదే నమ్మాను. మీరు నమ్మండి. నాతో పాటు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. నా జర్నీని మీతో పాటు షేర్ చేసుకుంటాను. మీరు నా జర్నీని చూసి నాకు సపోర్ట్ జేయండి. ఒకటండి మళ్ళీ ఈ వెయిట్ లాస్ జర్నీలో ఏంటంటే మనము టెస్టులు చేయించుకోండి మీరు. నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది. విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉంది. విటమిన్ డి3 డెఫిషియన్సీ. ఈ 2 డెఫిషియన్సీస్ అయితే ఘోరంగా ఉన్నాయి నాకసలు. అంత ఘోరంగా ఉన్నాయి. ఒకసారి మీరు హెల్త్ చెకప్ చేయించుకోండి. టెస్ట్ చేయించుకొని డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. ఇన్ కేస్ మీకేమైనా తక్కువ ఉంటే నాకు ఉండాల్సిన వాల్యూస్ కన్నా గానీ ఇంకా చాలా తక్కువ ఉన్నాయండి విటమిన్ బి12. విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉండడం వల్ల మనకి కాళ్ళు లాగడం, పీకడం, నరాలు లాగడం అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను. థైరాయిడ్ సమస్య వల్ల వీక్‌గా ఉండడము, నీరసం రావడం, ఊరికే పడుకుండిపోవడం, కూర్చుండిపోవడం అలాంటి సమస్య నాకు ఉండేదండి. మరి అందరిలో ఉందో లేదో తెలీదు. అదొక మెయిన్ ప్రాబ్లమ్ ఉండేది. విటమిన్ డి3 డెఫిషియన్సీ వల్ల గూడా మనం అనీజీగా ఉండడము, యాక్టివ్‌గా లేకపోవడం అలాంటివి ఉంటాయంటండి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను. మీరు గూడా ఒకసారి చెకప్ చేయించుకోండి. ఆ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే నాకు మా మేడం గారైతే నాకు విటమిన్ డి3 డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఆ టాబ్లెట్ పెట్టారండి. నేను ప్రెజెంట్ ప్రెగ్నెన్సీ కోసమని మెడికేషన్ యూజ్ చేస్తున్నాను. దాంట్లో నాకు ఏవేవి ఇవ్వాలో మేడం అవన్నీ ఇచ్చారు. ఒకసారి మీరు చెకప్ చేయించుకోండి. మీకేమైనా డెఫిషియన్సీ ఉంటే ఒకసారి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయిన తర్వాత ఇది ట్రై చేస్తే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు గూడా వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టమంట. సో, అందుకని ఒకసారి చెకప్ చేయించుకోండి. నేను చేయించుకున్నాను. దానికి తగ్గట్టు ఇప్పుడు మా డాక్టర్ గారు నాకు కొంచెం సజెషన్ ఇచ్చారు. ఆ సజెషన్స్ ఫాలో అవుతున్నాను. ఆ మెడికేషన్ గూడా ఫాలో అవుతున్నాను. అది నా ప్రెగ్నెన్సీ జర్నీ కోసం మాత్రమే ఆ మెడికేషన్. వెయిట్ లాస్‌కి మాత్రం నేను ఓన్లీ హోమ్ ఫుడ్. నేను ఎలాంటి ఔట్‌సైడ్ ఫుడ్ గానీ, మెడిసిన్స్ గానీ ఏవి వాడలేదండి. నేను ఇంట్లో ఉండి మనకి ఇంట్లో దొరికే వాటితోటే నేను డైట్ చేశాను. ఓకేనా? కూడా నేను వెయిట్ స్ట్రక్ అయిపోయిన రోజులు గూడా ఉన్నాయండి. ఆ వెయిట్ స్ట్రక్ అయిపోయినప్పుడు ఏమేం చేయాలి? ఎలా చేయాలి? ఆటిని దాటి మళ్ళీ ఎలా ముందుకొచ్చి వెయిట్ తగ్గాలి? అలాంటివి గూడా చిన్న చిన్న టిప్స్ ఉన్నాయంటే ఎందుకంటే నేను ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. నేను గూడా అందరిలాగానే. దాన్ని నేను ఎలా రెక్టిఫై చేసుకున్నా గూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? మీకు నీరసం రాలేదా? మీకు కళ్ళు తిరగలేదా? మీకెలా అనిపిస్తది? ఫస్ట్‌లో నాకు గూడా అనిపిస్తదండి. నేను మనిషినే. నాకు నీరసం వస్తది. నాకు తల తిరుగుతది. నాకు మానేస్తే బాగుండని గూడా అనిపించింది. కానీ అవన్నీ అంత ప్రాబ్లమ్ అనిపియలేదు నాకున్న ప్రాబ్లమ్‌కి. సో, అవే చిన్నగా అనిపించినియి నాకున్న ప్రాబ్లమ్‌కి. నాకు వెయిట్ లాస్ అవ్వాలనేదే మెయిను.
అదే టార్గెట్‌లాగా ఉండిపోయింది. నాకు ఇవి చిన్నవనిపించినియి. నేను ఫేస్ చేశాను. మీకు ఉంటదది. అట్లని మానేయొద్దు. అట్లని దేనికి ఇదవ్వద్దు. ఎందుకంటే నేను చేసేటప్పుడు కూడా నా ఇంట్లో వాళ్ళు భయపడుతూనే నన్ను ఎక్కడ ఇబ్బంది పడతానో ఆపేయి ఎందుకని చెప్పిన వాళ్ళు గూడా ఉన్నారు. అందులో మా నానమ్మ మెయిను. నేనెప్పుడు ఏ డైట్ స్టార్ట్ చేసినా, "ఎందుకు నాన్న వద్దులే ఆపేయి, వద్దు తిను ఏమన్నా అయిపోద్దని" ఫస్ట్ టెన్షన్ పడిన పర్సన్స్‌లో మా నానమ్మ మెయిన్. అయినా గాని లేదు ఈసారి ఎప్పుడు మా నానమ్మ అనే మాటలకి కొంచెం ఎక్కడో నేను గూడా నిజమే కదా! తినేస్తే అయిపోద్ది గదా! అనుకునేదాన్ని. కానీ కాదండి. ఈసారి మా నానమ్మ గాదు ఎవ్వరు చెప్పినా వినలేదండి. మా హస్బెండ్ ఇంకా ఘోరం తెలుసా అండి. తను తినేది తెచ్చి నోటి దగ్గర పెట్టి టెంప్ట్ చేస్తా ఉంటాడు. అట్లాంటప్పుడు కూడా నన్ను నేను ఇది చేసుకోలేదండి. సో, మీరు గూడా నాలాగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి మంచి రిజల్ట్స్ తెచ్చుకోండి. మంచి మన హెల్త్ గూడా చాలా ఇదవుతది తెలుసా అండి. మనం చాలా యాక్టివ్ అయిపోతాం. నీరసం తగ్గిపోద్ది. చాలా చేంజెస్ చూసాను నేను. మీరు గూడా చూస్తారు. కంటిన్యూ చేయొచ్చు. పర్వాలేదు. వీడియో నేను వాట్సాప్‌లో గూడా షేర్ చేశాను. మా వాళ్ళందరూ వాట్సాప్‌లో గూడా చాలామంది అడిగారండి. ఒక్కొక్కళ్ళకి సెపరేట్‌గా మెసేజ్ చేయాలంటే నాకు అవ్వదు కదా! అందుకని వీడియో చేస్తున్నానండి మీ అందరి కోసమని. ఎలా తగ్గాను ఏంటనేది నా యూట్యూబ్ ఛానెల్‌లో పెడతానండి లాంగ్ వీడియో. ఒకసారి ఆ వీడియో చూడండి. దాని తర్వాత మనకి ఏ ఐటెమ్స్ కావాలి, ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలాగా ఏంటనేది ప్రతిదీ అదొక సెపరేట్ వీడియో చేస్తాను. నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి స్వప్న చిన్నం అని ఉంటదండి. ఆ అకౌంట్‌ని గూడా ఫాలో చేసుకోండి. ఆ అకౌంట్‌లో చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నేను. లాంగ్ వీడియోస్‌లో అయితే మాత్రం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటదండి. నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి నాతో నేను మీ స్వప్న అని ఉంటది. అది ఇప్పుడే సెర్చ్ బార్‌లో అయితే రాదండి. యూట్యూబ్ ఛానల్ లింక్ వచ్చేసి నా ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఉంటదండి. నాతో నేను మీ స్వప్న అని. లేదా మీకేదన్నా కావాలి నా యూట్యూబ్ ఛానల్ లింక్ అన్నా గాని వాట్సాప్‌లో నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరన్నా ఉంటే మెసేజ్ చేయండి. లేదంటే నా ఇన్‌స్టాగ్రామ్‌కెళ్ళిపోయి నా ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేసినా నా యూట్యూబ్ ఛానల్ లింక్ మీకు ప్రొవైడ్ చేస్తానండి. నా ఇన్‌స్టాగ్రామ్ నేమ్ వచ్చేసి స్వప్న చిన్నం అని ఉంటది. నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి నాతో నేను మీ స్వప్న అని ఉంటది. మీకు ఈ యూట్యూబ్‌లో లాంగ్ వీడియోస్‌లో ప్రతిదీ నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమున్నా నాకు కామెంట్స్‌లో చెప్పండి. మీ కామెంట్స్ నేను క్లారిఫై చేస్తాను. నాకేమన్నా డౌట్స్ ఉన్నా గాని మీరు క్లియర్ చేయొచ్చు. ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు నా ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్స్‌లో చెప్పండి. లేకపోతే ఇన్‌బాక్స్‌లో మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ప్రతి వీడియో మీకు క్లియర్‌గా ఏంటనేది ప్రతిదీ మీకు క్లియర్‌గా నా వీడియోల ద్వారా చూపిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు. థ్యాంక్